నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చైతు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చైతు బాబాకి మట్టి అంటే చాలా ఇష్టం అండి. వాడికి ఎక్కడ మట్టి కనిపించినా అక్కడ ఆడుతూనే ఉంటాడు. అది మట్టిలోనే ఆడుతాడు. వాడికి ఆడుకునేవి ఎన్నున్నా అవన్నీ పక్కన పడేసి మట్టితో ఆడుకుంటాడు. కానీ చాలామంది పిల్లలు మట్టితోనే ఆడుకుంటారు. మట్టి అంటే బాగా ఇష్టపడతారు. ఇంతకు ఈ మట్టిలో ఆడడం వల్ల ఏదైనా చెడు జరుగుతుందా? ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయా? ఇది ఇంతకీ పిల్లలకి మంచిదా? చెడుదా? ఈరోజు నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు మీతో చెప్తాను. పిల్లలు ఇలా బయట ఆడుకోవడం వల్ల పిల్లలకి విటమిన్ డి నేరుగా అందుతుంది. ఇది వాళ్ళ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకలను గట్టిగా చేస్తుంది. అంతేకాకుండా పిల్లలకు మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే పిల్లల్ని ఇంట్లోనే ఆడిపించడం కాకుండా ఇలా అప్పుడప్పుడు బయట కూడా ఆడిపించాలి. కానీ మనం అసలు అట్లా ఆడించము. ఏ చిన్నది ముట్టినా వాళ్ళకి కడిగేస్తాం. ఇంట్లోనే క్యారమ్స్ అని, మొబైల్ అని ఇట్లా ఏదో ఒకటి ఇంట్లో ఆడిపిస్తూ ఉంటాం. కానీ వారంలో 1-2 సార్లు ఇలా మనం బయట మట్టిలో కూడా ఆడుకొనియాలి. ఒక్కటి ఏంటంటే వాళ్ళు మట్టి నోట్లో పెట్టకుండా, ఏమైనా ఉంటే గుచ్చుకోకుండా వాళ్ళని మనం గమనిస్తూ ఉండాలి. మన చిన్నప్పుడు అయితే అమ్మమ్మలు, తాతలు వాళ్ళు అంతేనండి. ఇట్లనే బయట కూర్చోబెట్టి వాళ్ళకి ఆడుతుంటా ఉంటే అన్నం తినిపించేవాళ్ళు. వాళ్ళకేంటి ఇంపార్టెంటు, అమ్మమ్మలకి, తాతలకి పిల్లలు అన్నం తినడం ముఖ్యం. వాళ్ళు ఏం చేసుకుంటా ఆడుకుంటా తిన్నా సరే, వాళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారా లేదా అని చూస్తారు. ఇక్కడ మా అత్తయ్య కూడా అదే చేస్తుంది. అప్పుడప్పుడు నేను అంత మట్టిలో ఆడనివ్వను. ఇంకా వాళ్ళు తినడం ఇంపార్టెంట్ అనేసి నన్నే అంటుంది. కానీ ఆడించాలి. ఇలా మట్టిలో కూడా అప్పుడప్పుడు ఆడుకొని ఇవ్వాలి. కాకపోతే మనం అబ్జర్వ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆ మట్టిలో ఏమైనా బండలు అవి ఇవి గుచ్చుకుంటాయి. అలాగే వాళ్ళు నోట్లో పెడతారు కాబట్టి మనం పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అండి. అలాగనే పిల్లలు ఆటలో పడి ఊగడం, వాళ్ళు కింద పడుతుంటే వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం, ఎగరడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ వారిలో సమాఖ్యులని పెంచుతాయి. వాళ్ళకుండే నైపుణ్యాలని ఇంకా ఎక్కువగా చేస్తాయి అన్నట్టు. ప్రకృతిలో ఆడుకోవడం ఎంత బాగుంటుందండి. మనం ఎలా అలా కాసేపు కూర్చోడానికి కూడా మనకు టైం ఉంటుంది. కానీ బాల్యంలోనే మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అది మనకు తెలుసు కాబట్టి. మళ్ళీ మనకు బాల్యం రాదు. కానీ పిల్లలనైనా మంచి ప్రకృతిలో ఆడుకొనివ్వాలి, బయట ఉండనివ్వాలి, బయట గేమ్స్ ఆడుకొనివ్వాలి. కానీ మనల్ని ఏంటి అంటే ఒక్కటేనండి, పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనకు వీలు కాకపోయినా ఎవరినైనా ఒకరిని అక్కడ పిల్లలతో ఉండే పిల్లల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండమనాలి. అదే నేను అనుకుంటున్నా. మా చైతునైతే వారంలో 1-2 సార్లు అత్తయ్య వాళ్ళ ఇంట్లో బయట ఆడుతాడు. రోజు వెళ్తాడు, కానీ అంత ఇసుకలో ఆడనివ్వరు. 2 డేస్కి ఒకసారి వానికి మంచిగా ఫ్రీడమ్ ఇస్తా. వాడు ఎంత ఇసుక పూసుకున్నా ఆడుకున్న వాడిని ఏం అనను. మంచిగా మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చినాక స్నానం చేపిస్తాను. ఇక్కడ చైతుబాబు చూడండి ఎంత మంచిగా మెట్లు ఎక్కుతున్నాడో. క్యూట్గా మెట్లు ఎక్కుతున్నాడు కదా. ఇది జుట్టు ఉన్నప్పుడు ఎందుకో కొంచెం సన్నగా అవుతున్నాడు అనిపిస్తుంది. వీడు కూడా కొంచెం బాడీ తత్వం అప్పుడే సన్నగా కనిపిస్తాడు, అప్పుడే లావు కనిపిస్తాడు. ఇంతకు మీ పిల్లల్ని బయట మట్టిలో ఆడిపిస్తారా, ఆడిపించరా? ఒకవేళ ఆడిపిస్తే మంచిదా కాదా? మీకు తెలిసిన కొన్ని ముచ్చట్లు నాతో అయితే షేర్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే పిల్లల్ని బయట కూడా ఆడించాలి. ఇంట్లోనే 4 గోడల మధ్యలో కట్టేసి మనం వాళ్ళకి ఆటలు ఆడుకోండి, ఫోన్ చూడండి, టీవీ చూడండి అంటే పిల్లలకి బయట నాలెడ్జ్ అయితే పెరగదండి కన్ఫామ్గా. వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. అంటే సైలెన్స్గా ఉన్న వాళ్ళని నమ్మొద్దు అంటారు. అట్లా పిల్లలు అలా తయారవుతారు. నాకు తెలిసిన ఒక 2-3 పిల్లల్ని చూసిన అండి.
అస్సలు పేరెంట్స్ ఎప్పుడో ఒకసారి బయటికి పట్టుకపోతారు. ఆ ఫాదర్ ఎప్పుడు చూసినా డ్యూటీ బిజీలోనే ఉంటాడు. మదర్ ఇంట్లో వర్క్లతోనే సరిపోతుంది. ముగ్గురు పిల్లలు. ఆ పిల్లలకి ఫోన్ ఇవ్వడం, లేదు అంటే టీవీ పెట్టడం, రైమ్స్ పెట్టడం, ఫోన్ ఇవ్వడం. అంతే, ఇంకా వేరే గేమ్స్ లేవు. లేదు అంటే పిల్లల్ని బయట ఆడిపించడం అట్లా ఏం చేయకపోయేది. ఇంట్లోనే 4 గోడల మధ్యలో కూర్చునేది. కానీ వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేసరికి ఎవ్వరు మాట్లాడిచ్చినా సైలెన్సే. సమాధానం 4 సార్లు అడిగితే గానీ ఒక్క సమాధానం చెప్తా ఉంటారు. స్మైల్ వచ్చినా గట్టిగా నవ్వలేరు. ఏడుపొచ్చినా గట్టిగా ఏడవలేరు. మన మొహాలు చూసుకుంటూ ఉంటారు. అట్లాంటి పిల్లలతోని చాలా ప్రాబ్లమ్ మనం పడాల్సొస్తది. ఎందుకంటే పిల్లలు తర్వాత ఏమైతారో అది కూడా మనకు తెలీదు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు యాక్టివ్‌గా ఉంచండి. బయట ప్రపంచంలో తిరిగేటట్టు ఉంచండి. పర్లేదు మాస్ అయితారు, అట్లయితారు, ఇట్లయితారు ఏమీ లేదండి. ఎట్లా మనం పెంచితే అట్లా అవుతారు అని మన ఫీలింగ్. కానీ మనం మంచి మంచి చెప్పడం మాత్రం మన బాధ్యత. పెరిగినాక వాళ్ళ తెలివితోనే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి వాడు డొమ్మరు గంటలు ఎత్తాడు. అందుకే వాడు ఎంత చెత్తగా ఉంచినా చైతు బాబు తర్వాత నేను సర్ది చేసుకుంటా, కానీ మనకైతే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. అది ముట్టొద్దు ఇది ముట్టొద్దు అని ఏం లేదు. అన్ని కింద పడేస్తాడు, ఆడుతూ ఉంటాడు. పిల్లల్ని మనం ఇట్లనే ట్రీట్ చేయాలి. మరి చైతు బాబు వీడియో మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకటి చైతు బాబు వీడియో చాలా వైరల్ అయింది అండి. ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి.